అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక కొత్త వార్త ముందుకు వచ్చాను. అయితే ఇప్పటి వరకు పెన్షన్ అందుకోకపోతే పెండింగ్ జనవరి ఫిబ్రవరి ఉంటే కనుక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. ఇక కొత్త పెన్షన్ తీసుకున్న వారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ పాత పెన్షన్ తీసుకున్న ఫిబ్రవరి వరకు అయితే మొత్తానికి ఈ లైక్ చేసి ఇంకా ఎంతమంది తీసుకెళ్ళదో తెలియజేయండి. అప్పుడే మనకు తెలుస్తుంది ఇంకెంతమంది ఉన్నారు పెండింగ్లో అని. అండ్ అదేవిధంగా డెఫినెట్గా మీకు మరొక చిన్న విషయం ఏంటంటే, ఇక కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నాకు కూడా కొంచెము ఇక బూస్టింగ్ అయితే ఇవ్వండి ఉత్సాహంగా నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి. అయితే మొత్తానికి ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు మనము. ఏదైతే గతంలో ఎక్కువ భూమి అర్హతకు మించి పరిమితికి మించిన భూమి ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే ఇచ్చారు పెన్షను. అండ్ అదేవిధంగా 4-వీలర్ కారు ఉన్నా కూడా వాళ్ళకు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఒక సంవత్సరంలో 10 లక్షలకు పైగా ఈ లావాదేవీలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చారనమాట పెన్షను. ఇక నుండి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మనకు కొత్త పెన్షన్ ఇవ్వాలి అంటే ఇవన్నీ ఫిల్టరేషన్స్ చేసి, అంటే ఇవన్నీ వడపోత చేసి దాని తర్వాతే మనకు కొత్త పెన్షన్ ఇవ్వనున్నారు. మార్చి 15 తర్వాతే దీనిపైన కొత్త పెన్షన్ పైన కొన్ని విధి విధానాలు అయితే మనకు విడుదలైతే చేయనున్నారు. సో అంతవరకు మనం వేచి చూడాల్సింది. అండ్ డెఫినెట్గా గతంలో ఏవైతే చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఇచ్చామనేసి మనము కొన్ని రోజుల క్రితమే మన ఛానల్లో పెట్టినాము. సో ఇప్పుడైతే వాళ్ళను కూడా ఫిల్టర్ చేసేసి ఇంకా అందరిని వడపోసి ఇక ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఏదైనా ఒక పెన్షన్ వస్తుంది, ఇక ఇద్దరికైతే రాదనమాట. సో అది గుర్తుంచుకోండి. అండ్ డెఫినెట్గా మనకు 4016, 6016 రూపాయలు మార్చి 15 తర్వాత వస్తాయి. అండ్ పెండింగ్లో ఉన్న పెన్షను మనకు 5 తారీఖులోపు, ఈరోజు 2 కదా, సో 3, 4, 5 ఆలోపు మనకు కట్టేస్తారు. అండ్ నెక్స్ట్ మార్చ్ పెన్షన్ నుంచి వెళ్ళి మనకు ఈ కొత్త పెన్షన్ పైన ఒక నిర్ణయం అయితే రానున్నది. మొత్తానికి బ్యాంకు ఖాతాల్లో మనకు ఈ డబ్బులు అయితే వేయనున్నారు. అండ్ డెఫినెట్గా మీకు పంచాయతీ కార్యదర్శి ఒకవేళ మీ ఫింగర్ ప్రింట్ పని చేయకపోతే పంచాయతీ కార్యదర్శి సైన్ పెట్టుకొని సో వాళ్ళ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. అండ్ డెఫినెట్గా మీరు రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కేవైసీ అయితే పూర్తి చేశారని అనుకుంటున్నాను. గతంలో మనం ఆల్రెడీ చెప్పినాము. సో ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయండి. కేవైసీ అయితే తప్పనిసరిగా ఉండాలి. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ పెన్షన్ ఇంతవరకు తీసుకోకపోతే లైక్ అయితే చేయడం మర్చిపోతే. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.